ఎవరిది నా సభామంటపంలో ఓహో ఆ దురాత్ముటకు విష్ణువు నీవే హరి మాయారజిత యథార్థముగా చూడండి, యథార్థముగా చూడండి. విష్ణువు దుర్మార్గుడు వైకుంఠుడు. అప్పటి నుండి ఎన్నో విధములుగా ఎన్నో మార్గములుగా ఈ ద్రాగిని వెదకితే ఏమి చేయనంటే బాగు బలముడన్న ఎదిరింపలేక సముద్రములో దుమికిపోగును. నాతో పోరాడదాలగా భూమి కింద దూరిపోగును. ఎట్లనైనా వాణిని వెతకి పట్టి చిత్రవద చేసి హింసించి వాని శిరము ఛేదించి వాని యొక్క రక్త ప్రవాహంలో ఆ తమ్ముడు హిరణ్యాక్షునికి తిలతర్పణము చేయాలని సంకల్పించి ఉన్నాను. శాంతాకారుడా, శాంతాకారుడా, ఎందుకు నీకు ఈ కోపము, రోషము, ఆక్రోశము, ఆక్రోశము, ఔరసము, ఆగ్రహము? మాధవ, ఏమిటా మాధవ? ఎంత కాలము నుంచి నిన్ను వెదకితే మాధవ, ఎంత కాలము నుంచి నిన్ను వెదకితే, నిన్ననా మొన్ననా నీవు నా సహోదరుని సంహరించిన కాలము నుంచి నిన్ను వెదకితే, అప్పటి నుండి పలుమారు నీవు వెదకితే నీవు ఎక్కడవు కనపడలేదు. నేను దేవతలు అందరినీ చెరబట్టి ఉన్నాను, అప్పుడు కూడా నీవు కనపడలేదు. ఆపదను తీర్చుటకు నేను బ్రహ్మదేవుని వద్ద కటు ఉగ్రమైన తపస్సు చేసి పరమ పవిత్రమైన వరములు పుచ్చుకొని వచ్చి ఉన్నాను. ఆ యొక్క వరప్రసాద బలముచే గాలి ఎందు, నీటి ఎందు, ఆకాశము మీద, భూమిల ఎందు, ఇంటి లోప, ఇంటి బయట సమస్త అస్త్ర శస్త్రములో నాకు మరణము లేదు. అహం వృక్షస్థైరైవ కీర్తి ప్రస్థం గిరిరైవ ఊర్ధ్వ పవిత్రో వాజిరీవ సుమేధమస్మి సుమక్షసాః. యథార్థ స్వరూపం ఎక్కడ? ఏది ఏది యథార్థ స్వరూపం? భుజగశయనం, భుజగశయనం, పద్మనాభం, పద్మనాభం, సురేశం, విశ్వాకారం, 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 గగన సదృశం, మేఘవర్ణం, లక్ష్మీకాంతం, లక్ష్మీకాంతం. కమలనయనం, 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 ససంగచక్రం, సక్రీడకుండలం, సపీత వస్త్రం, సరసీకురక్షం. ఎక్కడా నీవు నీ యొక్క నొగిటి కంటిని శివుడు కల్పించి నీవు తీసుకున్న చక్రం ఎక్కడ? పార్వతీదేవి నీకు ఇచ్చిన శంఖం ఎక్కడ? మహేశ్వరుడు నీకు ఇచ్చిన గద ఎక్కడ? సముద్రమోదనము చేసినప్పుడు అందువల్ల వచ్చిన కాకోటక విషము కానీ మహేశ్వరుడు స్పృహ తప్పి ఉన్నప్పుడు నీవు
కపటముగా తీసుకుని వచ్చిన ఆ చింతామణి ఎక్కడ అవినీతి విడిచి ఎందుకు ఈ ఘోరమైన రూపము దాల్చిదివి? హిరణ్య గర్భుని వద్ద వరములు పొందిన ఈ హిరణ్య కశువుని వరములుగా పారిపోకము, రా 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 యుద్ధానికి. హిరణ్యకశిపునితో అసుర సంధ్యాకాలము వచ్చే పర్యంతము అసురేంద్రునితో మహాయుద్ధము చేసే మార్గం పెట్టులని దింతాం దింతాం
కాలము వచ్చే పర్యంతము సాము చేసైనే కాని భగవంతుని యొక్క బలము ஒரு விசேஷமான பாடலை நீங்கள் கேட்க இருக்கிறீர்கள். எண்ணட்டிக்கினி ஹானிலேதையா என்ற பாடலை நாம் கேட்க இருக்கிறோம். இந்த பாடல் ராஜயோக மகிமையை பற்றிய அர்த்தங்களை உடையதாகும். கும்பகோணத்துக்கு அருகில் உள்ள கோவிந்தபுரத்தில் வீர சோழ ஆற்றங்கரையில் சுமார் 280 ஆண்டுகளுக்கு முன்பு ஜீவசமாதி அடைந்த ஸ்ரீ காஞ்சி காமகோடி பீடாதிபதிகளில் ஒருவரான ஜெகத்குரு போதேந்திர சுவாமிகள் சாலியமங்கலம் நரசிம்ம ஜெயந்தி உற்சவத்தின் விஜயத்தை ஒட்டி அவர்களின் சீடர்களில் ஒருவரான ஸ்ரீ சித்தேந்திர யோகி அவர்கள் இயற்றி அருளினார். இந்த பாடல் ஸ்ரீ நரசிம்மம் சர்பகதி, சாதுலகதி, மண்டுலகதி போன்ற அபிநயங்களை கொண்டது. அதாவது சர்ப்பத்தை போலவும் புலியை போலவும் தவளையை போலவும் அபிநயம் செய்து யுத்தம் செய்வதாக ஐதீகம் உள்ளது. இப்பொழுது இந்த பாடலை கேட்க இருக்கிறோம்.